గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు, బెణకరు. అడ్డంకులు వస్తే అధిగమిస్తారు, సమస్యలు వస్తే పరిష్కరిస్తారు. అంతేగాని బీరువలే పారిపోరు. మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకొని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి. అది ఎలాగంటే, మొదటిది మార్పును ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి. మార్పు వల్ల వచ్చేటువంటి ఫలితాలను ఆస్వాదించండి. రెండవది, ఆగిపోకూడదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు అశాశ్వతాలనే విషయాల్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి. 3, సవాళ్లను అంచనా వేయండి. రిస్క్ లేని జీవితం ఉప్పులేని పప్పులా చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుగడలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించడం తప్పు. కాబట్టి సవాళ్లను బరువు తూచి లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు వేయాలి మన అడుగులు. 4, అపజయాల్ని గెలవాలి. గెలుపోటములు సహజం. ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపు ఎలా సాధ్యపడుతుంది? ఓడిన చోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని మనము అంగీకరించాలి.